మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఈరోజు చివరి పూజ అందుకోనున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. లాంగ్ వీకెండ్ కావడంతో గణేశుని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. రేపు దర్శనానికి అనుమతి ఉండదు అని తెలిపింది ఉత్సవ సమితి. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జన పనులు మొదలుపెట్టనున్నారు అధికారులు. ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడి పూజల ఆఖరి రోజు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుష్మిత అందుబాటులో ఉన్నారు. సుష్మిత, మనం చూస్తున్నాము ఖైరతాబాద్ బడా గణనాథుడి వద్ద ఇసుకేస్తే రాలనంత భక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా కోలాహలం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఇవాళ వీఐపీ మూమెంట్ మాత్రం మధ్యాహ్నం నుంచి ఏమి ఉండదని కూడా చెప్తూ ఉన్నారు. సో వచ్చి భక్తులు దర్శించుకోవచ్చు అనుకుంటుగా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా 4 క్యూ లైన్లు కూడా నిండిపోయి ఇక్కడ టెలిఫోన్ భవన్ రోడ్డు మీద నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడి వరకు పూర్తిగా భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. చాలా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి మొదలైన ఈ రష్ రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే రేపు భక్తులకు దర్శనానికి అనుమతి లేదని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా నిమజ్జనానికి సంబంధించిన వెల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. సో కట్టెలు అవన్నీ కూడా తొలగిస్తూ ఉండడంతో భక్తులపై ఎటువంటి ఆటంకం వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా రేపటి నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్టుగా కూడా చెప్పారు. సో ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా పోలీసు బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా మంది ఇక్కడ కొంతమంది భక్తులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? సో మొదటిసారి చూస్తున్నారా? లేదు, ప్రతిసారి ఇయర్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది కానీ చాలా రష్ ఉంది కాబట్టి. ఎంత సమయం పడుతుంది? మాక్సిమం మేము ఎప్పుడు వచ్చినా 1 అవర్, ఈసారి 2-3 అవర్స్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎంత సమయం పడుతుంది? మేము ఉప్పల్ నుండి వచ్చినాం మేడం. ఎంత సమయం పడుతుంది? 1 అవర్ పట్టింది. ఎట్లా ఉంది క్రౌడ్? చాలా బాగుంది. దేవుడు చూడంగానే మంచిగా అనిపించింది. ఎవరెవరు వచ్చారు? మా ఫ్యామిలీ మెంబర్స్. హలో, 1 అవర్ పడుతున్నది. చాలా బాగుంది. దేవుని విగ్రహం మంచిగా ఉన్నది. ఎవ్రీ ఇయర్ 1 ఫీట్ తగ్గిస్తున్నారు. ఇది మంచికి సంకేతమే అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. చూసినా కదా మొత్తంగా దాదాపు 1 గంట నుంచి 2 గంటల సమయం కూడా దర్శనానికి పడుతూ ఉంది. సో వచ్చి కొంతమంది చాలా వరకు చిన్న పిల్లల్ని వేసుకొని వస్తూ ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కువగా క్రౌడ్ కూడా ఆగుతూ ఉండడంతో పోలీసు కూడా త్వరగా వారిని పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ గంటకు కూడా క్రౌడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అన్ని క్యూ లైన్స్ కూడా నిండిపోవడంతో ఎక్కడ దారి ఉంటే అక్కడ కూడా దర్శనానికి పంపించే విధంగా పోలీసులు అయితే అక్కడ వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాకపోతే క్రౌడ్ పెద్దగా మరి సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్.